మిత్రులారా, ప్రస్తుతం మీకు కనిపిస్తున్న ఈ తలుపు కాబా యొక్క రెండవ తలుపు. దీని గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన చారిత్రక విషయం ఉంది. దీనిని హజ్రత్ అబ్దుల్లా ఇబ్నల్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు నిర్మించారు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోరిక ఏమిటంటే హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించిన అసలు విధానం ప్రకారం కాబా ఉండాలి. అంటే ఒకవైపు నుంచి ప్రజలు లోపలికి ప్రవేశించి మరోవైపు నుంచి బయటకు రావాలి అని. ప్రవక్త వారి ఈ కోరికను తన జీవితకాలంలో అమలు చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటికి కొత్తగా ఇస్లాంలోకి వచ్చిన ప్రజల్లో అపార్థాలు కలగవచ్చని ఆయన భావించారు. తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు ఖలీఫాగా ఉన్న సమయంలో ప్రవక్త వారు చెప్పిన ఈ హదీత్ ప్రకారం కాబాను పునర్నిర్మించారు. ఆయన కాబాను హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం పునాదులపై నిర్మించి 2 తలుపులను ఏర్పాటు చేశారు. ఒక తలుపు ప్రవేశానికి, మరొక తలుపు బయటకు వెళ్లే విధంగా ఉంచారు. అయితే